మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ హరి. సైకాలజీలో ఇంపార్టెంట్ 77 బిట్లతో మీ ముందుకు వచ్చానండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే ఖచ్చితంగా చెప్తున్నానండి, వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితేనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. పిల్లలు అనైతికంగా ప్రవర్తించే వికాస దశ. ఆన్సర్ ఆప్షన్ 1 శైశవ దశ. అనైతికంగా ప్రవర్తించే వికాస దశ శైశవ దశ అండి. రెండవది, జాన్ పియాజే ఏ దేశస్థుడు? ఆన్సర్ ఆప్షన్ 2 స్విట్జర్లాండ్. మూడవదండి, సంజ్ఞానాత్మక వికాసానికి మూలం స్కిమాటా. నాలుగవది, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే వయస్సు 8 నుండి 12 నెలలండి. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే వయస్సు 8 నుండి 12 నెలలు. ఐదవది చూద్దామండి, నిగమనాత్మక ఆలోచన ప్రారంభమయ్యే దశ. ఏడవదండి, పిల్లలు వస్తువు స్థితి కానీ ఆకారం కానీ మారినప్పటికీ గుణాలు మారవు అనే అవగాహన కలిగి ఉండడం. ఆన్సర్ ఆప్షన్ 3 పదిలపరుచుకునే భావన. ఎనిమిదవదండి, పదిలపరుచుకునే భావన ప్రారంభమయ్యే దశ. ఆన్సర్ ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ. తొమ్మిదవది, నైతిక వికాసం ప్రారంభమయ్యే వికాస దశ ఏమిటి? నైతిక వికాసం అనేది ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ. పదవదండి, పిల్లలు టాటా చెప్పడం నేర్చుకునే వయస్సు. ఆన్సర్ ఆప్షన్ 3 8 నుండి 12 నెలలు. 11వది, పిల్లలు సమస్యలకు కార్యకారణ సంబంధాలు ఊహించడం ఈ క్రింది దశలో ప్రారంభమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. 12వదండి, చిన్నపిల్లలు పశుపక్ష్యాదుల ప్రవర్తన తెలుసుకోవడానికి ఉత్తమ పరిశీలన రకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 అసంచరిత పరిశీలన. 13వది, మానవ జీవిత వికాస దశలు తెలుసుకోవడానికి ఉత్తమ పద్ధతి ఏమిటి? మానవ జీవిత వికాస దశలు తెలుసుకోవడానికి ఉత్తమ పద్ధతి పరిశీలన పద్ధతి. 14వదండి, ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుందండి. అబ్జర్వేషన్ డోమ్ను ఈ క్రింది పరిశీలన రకంలో ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 అసంచరిత పరిశీలన రకంలో. 15వదండి, క్రింది వాటిలో విషయనిష్టత గల పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రయోగ పద్ధతి. 16వదండి, మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగ పద్ధతిని అభివృద్ధి చేసిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రవర్తనవాదులు. 17వదండి, ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 స్వతంత్ర చరం. 18వది, వ్యాయామ ఉపాధ్యాయుడు పిల్లలతో కలిసి క్రీడా మైదానంలో ఆటలాడుతూ పిల్లల ఉద్వేగ ప్రవర్తన పరిశీలించడం అనేది. దీనికి ఆన్సర్ తెలిస్తే మీరు తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఈ ఒక బిట్ 77 బిట్లలో ఈ ఒక బిట్కి నేను మీకైతే ఆప్షన్ వదిలేస్తున్నానండి. 19వదండి, పావ్లోవ్ కుక్క మీద ప్రయోగంలో స్వతంత్ర చరం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2. అంటే గంట మరియు ఆహారం అనేవి కుక్క మీద ప్రయోగంలో స్వతంత్ర చరాలు. 20వది, ఈ క్రింది వాటిలో జోక్య చరం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అలసట, విసుగుదల, తృప్తి ఇవన్నీ కూడా వస్తాయండి. 21వది, వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకు
దేని గురించి అవగాహన కల్పిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 విద్యార్థుల వైయక్తిక భేదాల గురించి అవగాహన అయితే కల్పిస్తుందండి. 22వది వాట్సన్ ప్రయోగంలో ఆల్బర్ట్ మొదట తెల్ల ఎలుకతో పాటు తెల్లబొచ్చుతో ఉన్న బొమ్మలకు భయపడ్డాడు. క్రమేపీ తన భయాన్ని తెల్ల ఎలుకకే పరిమితం చేసుకున్నాడు. ఇక్కడ గమనించే వికాస నియమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 వికాసం సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది. 23వది విషయ ప్రణాళిక రచనా పద్ధతుల్లోని సర్పిలాకార పద్ధతిని సమర్థించే వికాస నియమం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఇది మాత్రం. ఆన్సర్ ఆప్షన్ 1 వికాసం క్రమానుగతమైనది. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. 24వది రమ్య అనే అమ్మాయికి మానసిక లోపం ఉంది. ఇది ఆమె భాషా వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని సూచించే వికాస సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి. 25వదండి బాల్యంలో పిల్లలు ఏడ్చినప్పుడు శరీరం మొత్తం కదల్చడం చేస్తారు. వయస్సు పెరిగిన తర్వాత అదే పిల్లలు కేవలం తనలోని నోరు కళ్ళు మాత్రమే ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 వికాసం సాధారణం నుండి నిర్దిష్ట వైపుకు సాగుతుంది. 26వదండి తరగతిలో తెలివి తక్కువ, మందబుద్ధి, సగటు ప్రజ్ఞావంతులు, అధిక ప్రజ్ఞావంతులు గల పిల్లలు ఉండటాన్ని సూచించే వికాస నియమం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. 27వదండి శిశువు సాంఘిక వికాసానికి దోహదపడే క్రీడలను సక్రమంగా ఏకాంతర సమాంతర సహకార క్రీడల్లో పాల్గొనడాన్ని సూచించే వికాస నియమం ఏది? శిశువు సాంఘిక వికాసానికి దోహదపడే క్రీడలను సక్రమంగా ఏకాంతర సమాంతర సహకార క్రీడల్లో పాల్గొనడాన్ని సూచించే వికాస నియమం ఆన్సర్ ఆప్షన్ 4 వికాసం క్రమానుగతమైనది. 28వది కౌమార దశలో శారీరక మానసిక వికాసాలు దృఢంగా జరుగుతాయి అనే వాక్యాన్ని సమర్థించే వికాస నియమం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. 29వదండి శిశువు ఏదైనా ఒక వస్తువును ఎత్తడంలో మొదట భుజాలు మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టు చేతివేలను ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వికాసం 2 నిర్దిష్ట పోకడల్లో సంభవిస్తుంది. 30వదండి చరిత్రను బోధించే ఉపాధ్యాయుడు ముందుగా మధ్యయుగ చరిత్ర బోధించిన తర్వాతే ఆధునిక భారతదేశ చరిత్ర బోధించినట్లయితే ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 వికాసం క్రమానుగతమైనది. 31వదండి మానవ జీవకణంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 2 23 జతల క్రోమోజోములు ఉంటాయి. 32వదండి క్రింది వానిలో జన్యువులు అనేవి వేటిలో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 3 క్రోమోజోములో జన్యువులు అనేవి ఉంటాయండి. 33వది జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయం కూడా అతని మీద ఏం ప్రభావితం చేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 4 పరిసరాలు. 34వదండి ఒక అండం ఒక శుక్రకణంతో ఫలదీకరణించింది. విభజనాంతరం 2 పిండాలుగా పెరిగేవారు ఏమవుతారు? ఆన్సర్ ఆప్షన్ 1 సమరూప కవలలు. 35వదండి మానవ శుక్రకణంలో క్రోమోజోముల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 2 23. మానవ శుక్రకణంలో 23. 36వది మానవునిలోని
క్రోమోజోముల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 3 46. 37దండి, క్రింది వాటిలో సరికానిది ఏది? సరికానిది ఆన్సర్ ఆప్షన్ 4 లింగ నిర్ణాయక శక్తి స్త్రీకి సంబంధించినది అన్నది సరికానిదండి. యాక్చువల్గా లింగ నిర్ధారణ శక్తి అనేది పురుషునికి సంబంధించిందండి. ఇక్కడ సరైన వాక్యాలను కూడా మనం ఒకసారి చూద్దామండి. జన్యువులే ఆనువంశిక లక్షణాలు వాహకాలు. రెండో చూద్దామండి, స్త్రీ నుంచి కేవలం ఎక్స్ క్రోమోజోమ్స్ మాత్రమే విడుదలవుతాయి. పురుషుడి నుండి ఎక్స్ మరియు వై క్రోమోజోములు విడుదలవుతాయి. మొదటి 3 సరైనవండి. 38ది, వ్యక్తి మూర్తమత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 ఆనువంశికత, పరిసరాలు. 39దండి, ఎన్టీ రామారావు కుమారుల్లో అందరూ నటులు కాలేకపోవడాన్ని నిరూపించే ఆనువంశికత నియమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 వైవిధ్య నియమం. వైవిధ్య నియమం. 45 వ్యక్తి వికాసంపై ఆనువంశికత ప్రభావాన్ని సమర్థించే వారిలో సరికాని జత ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 పియర్సన్ కవలలు, అన్నదమ్ములు, దాయాదులు. ఇది సరికాని జత అండి. మరి సరైనవి ఒకసారి చూసేద్దాము. ఫ్రాన్సిస్ గాల్టన్ ప్రముఖ వ్యక్తుల కుటుంబాలను పరిశీలన చేశాడు. కెల్లాగ్ డొనాల్డ్ అనే శిశువు మీద, అదేవిధంగా గువా అనే చింపాంజీ మీద ప్రయోగాలు అయితే చేశాడు. డగ్డేల్ మాక్ జూక్స్ కుటుంబాల మీద ప్రయోగాలు అయితే చేశాడండి అనువంశికత మీద. 41ది, వ్యక్తి వికాసంపై పరిసర ప్రభావాన్ని సమర్థించే వారిలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 19 జతల సమరూప కవలలు వాట్సన్. ఇది సరికానిదండి. మరి మీకు ఆన్సర్ తెలిస్తే ఇక్కడ ఆప్షన్ 4లో ఉన్నటువంటి 19 జతల సమరూప కవలను దీని మీద ప్రయోగం చేసిన వారు ఎవరు? 19 జతల సమరూప కవలల మీద ప్రయోగం చేసిన వారు ఎవరు? మీకు తెలిస్తే ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరి ఇక్కడ ఆప్షన్ చూద్దాం. పెంపుడు శిశువులు స్కోడాక్, పాఠశాల వసతులు, వ్యక్తుల వికాసం అనేది WC బాగ్లే, జిప్సీ నడిపే వారి పిల్లలు గోల్డెన్. ఈ 3 కూడా సరైననండి. 19 జతల సమరూప కవలది సరికాని ఆన్సరు. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. 42ది, తెలివైన తల్లిదండ్రులు పిల్లలు చదువులో వెనకబడ్డాన్ని గుర్తించిన ఉపాధ్యాయుడు వారిని ఏ విధంగా అర్థం చేసుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతిగమన ప్రభావం ఉంటుందని ఉపాధ్యాయుడు అర్థం చేసుకోవడం జరిగింది. 43వది, ప్రతిభావంతులైన తల్లిదండ్రులు పిల్లలు చదువులో రాణించలేకపోవడానికి కారణం అశ్రద్ధ, నిర్లక్ష్యం కావని వారి అనువంశికత ప్రభావం అని తెలియజేసే నియమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతిగమన నియమం. 44వది, ఫలదీకరణ సమయంలో నిర్ధారించే విషయాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 5 అండి. ఈ యొక్క ఫలదీకరణ సమయంలో లింగ నిర్ధారణ, అనువంశికత లక్షణాలు, శిశువుల సంఖ్య ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా నిర్ధారణ చేస్తాయండి. 45వది, రమ అనే బాలిక వయస్సు 3 సంవత్సరాలు. పోషకాహార లోపం వల్ల ఆమె వికాసంలో జాప్యం జరిగింది. దీనికి గల కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 పరిసరాలు. 46వదండి, వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేసే ప్రజ్ఞ, ఉద్వేగాలు, అభిరుచులు, వైఖరులు అనేవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 మనోవైజ్ఞానిక కారకాలు. 47వది, రమ్య, గీత అనే ఇద్దరు సోదరుల్లో ఒకరికి సంగీతం అంటే ప్రాణం, మరొకరికి క్రీడలంటే ఇష్టం. ఈ విషయాన్ని సమర్థించే వికాస నియమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 వైవిధ్య నియమం. 48వదండి, రవి అనే విద్యార్థికి
ఎన్ని పద్ధతుల్లో చెప్పినప్పటికీ దగ్గర, దూరం వంటి స్థాన సంబంధమైన అంశాలు నేర్చుకోలేకపోతున్నాడు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయుడికి దేనికి సంబంధించిన మనోవైజ్ఞానిక శాస్త్ర జ్ఞానం ఎక్కువగా తోడ్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 వికాస దశలు. వికాస దశలు. 49దండి, సాంఘిక పరిణతి లేని వ్యక్తి యొక్క లక్షణం ఏమిటి? సాంఘిక పరిమితి లేకపోతే ఆన్సర్ ఆప్షన్ 4 ఒడిదడుకులను తట్టుకోలేకపోతాడండి ఆ వ్యక్తి. 55అండి, కౌమార దశను ముఖ్యమైనదిగా పరిగణించడానికి కారణం ఏమిటి? కౌమార దశను ముఖ్యమైనదిగా పరిగణించడానికి కారణం ఆన్సర్ ఆప్షన్ 3 శారీరక మానసిక వికాసం రెండూ కూడా వేగంగా జరుగుతాయి. అందుకే కౌమార దశ అనేది ముఖ్యమైన దశగా మనం భావించవచ్చు. 51వదండి, పూర్వ బాల్య దశలో బోధనోపకరణాలు ఉపయోగించమని సూచించడానికి గల కారణం ఏమిటి? ఇక్కడ పూర్వ బాల్య దశలో టిఎల్ఎం బాగా ఉపయోగించాలండి. ఎందు గురించి అంటే పిల్లలకు ఈ దశలో అమూర్త ఆలోచనలు ఉండవు కాబట్టి ఇక్కడ బోధనోపకరణాలు అంటే టిఎల్ఎంని ఉపయోగించాలని చెప్తుంటారండి. 52వది, సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయినటువంటి ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏమిటి? ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఆన్సర్ ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ. 53వది, క్రింది వాటిలో మానవ జీవితం దేని నుంచి ప్రారంభమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 సంయుక్త బీజం జైగోట్. దీని నుండి మానవ జీవితం అనేది ప్రారంభమవుతుందండి. 54వది, శిశువులో నైపుణ్యాలు పూర్తి స్థాయిలో వికసించకపోవడం వల్ల తరచు ప్రమాదాలకు గురయ్యే దశ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశలో తరచుగా ప్రమాదాలకు గురవుతుంటారు. 55వదండి, శిశువులో మొదటగా వికాసం చెందే శిశు జనన సమయానికి అత్యల్పంగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియ సామర్థ్యాలు వరుసగా మరలా చెప్తున్నానండి, శిశువులో మొదటిగా వికాసం చెందే, అదేవిధంగా శిశు జనన సమయానికి అత్యల్పంగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియ సామర్థ్యాల వరుసగా మొదటిగా స్పర్శ, చివరిగా దృష్టి. ఓకేనండి. 56వదండి, చతురస్రాకారంలో ఉండే మొండెం క్రమంగా దీర్ఘ చతురస్రాకారంలోకి మారే దశ ఆన్సర్ ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ. 57వది, పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్ల వల్ల శారీరక పెరుగుదలను నియంత్రించే దశ. పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్ వల్ల శారీరక పెరుగుదలను నియంత్రించే దశ ఆన్సర్ ఆప్షన్ 1 శైశవ దశ. 58వదండి, స్వయం ప్రతిపత్తి లేదా సందేహం అనే సందిగ్ధత ఏ దశలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తర శైశవంలో ఉంటుందండి. ఉత్తర శైశవంలో. 59వది, పాత్ర గుర్తింపు లేదా పాత్ర సంక్షోభం అనే సందిగ్ధత ఏ దశలో కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి కౌమార దశలో పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. 60వదండి, జీవితకాల వికాస సవాళ్ళు అనే అంశాన్ని మొదటి తెలిపినది ఎవరు? మళ్ళీ చెప్తున్నానండి, జీవితకాల వికాస సవాళ్ళు అనే అంశాన్ని మొదటి తెలిపినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి హవిగ్ హరెస్ట్. 61వదండి, ఒకే సంయుక్త బీజం నుండి ఉద్భవించిన కవలలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి సమరూప కవలలు అంటారండి. 62వది, పిండ దశను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి 2వ వారం నుండి 3 నెలల వరకు ఉన్న కాలాన్ని పిండ దశ అంటారండి. 63వదండి, నియోనేట్ అనే పదానికి అర్థం ఏమిటి? నియోనేట్
అంటే ఆన్సర్ ఆప్షన్ బి, సర్దుబాటుకు లోనయ్యే దశని నియోనేట్ అంటామండి. 64వది, 4 నుండి 12 నెలల మధ్య వయస్సును ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, ముద్దు పలుకుల దశ. ముద్దు పలుకుల దశ. 65దండి, జన్మించిన శిశువుల్లో ఏ వ్యాధిని గ్రేట్ కిల్లర్గా పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, అనాక్సియా. అనాక్సియాని గ్రేట్ కిల్లర్గా పేర్కొంటారండి. 66వది, నియోనేట్ దశలో శిశువు పొడవు ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి, 17 నుండి 21 ఇంచులు ఉంటుందండి. 17 నుంచి 21 ఇంచులు నియోనేట్ దశలో శిశువు పొడవు 17 నుంచి 21 ఇంచులు. 67వదండి, పూర్వ బాల్య దశకు గల మరో పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. అంటే పూర్వ పాఠశాల దశ, పూర్వ ముఠా దశ, వాగుడుకాయ దశ అని పూర్వ బాల్య దశను అంటారు. 68వది, తాత్కాలిక దంతాలు మొదటిసారి ఎప్పుడు వస్తాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ, 6 నుండి 8 నెలల మధ్యలో తాత్కాలిక దంతాలు అనేవి ఏర్పడతాయండి. పాల దంతాలు అంటారు కదా అవి. 69వదండి, శిశువులో సోషల్ స్మైల్ ఏ నెలలో మొదటిగా కనిపిస్తుంది? సోషల్ స్మైల్. ఆన్సర్ ఆప్షన్ డి, 3 నెలల కాలంలో సోషల్ స్మైల్ అనేది పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. 70వదండి, శిశువు ఏ నెలలో సహాయం లేకుండా నిలబడగలుగుతాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ, 11వ నెల రాబోడికి పిల్లవాడు ఎటువంటి సహాయం లేకుండా నిలబడగలుగుతాడు. 61వది, పుట్టిన శిశువులో కనబడే మొదటి శారీరక క్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఏడవడం. 72వదండి, పిల్లలు ఖాళీ పాత్రల వంటి వారు అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, స్కిన్నర్. 73వదండి, శిశువు నమూనాల ద్వారా నేర్చుకుంటాడని తెలిపింది ఎవరు? నమూనా సిద్ధాంతం ఉంది కదండి. ఆన్సర్ ఆప్షన్ సి, బండోరా. 74వదండి, వికాసంలోని వివిధ అంశాలు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయని తెలిపే భావనే. ఆన్సర్ ఆప్షన్ డి, గెస్టాల్ట్ భావన. 75వదండి, శిశువులో కనబడే మొదటి ఉద్వేగం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, జనరల్ ఎగ్జైట్మెంట్. 76వదండి, అన్ని వికాస దశల కంటే తక్కువ సమయాన్ని కలిగి ఉన్న దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇన్ఫాన్సీ. మరి చివరి పెట్టండి. మరి మిత్రులు అయితే చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదండి. దయచేసి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి బిట్ చూద్దామండి. శిశువులో ఏ దశలో అభివృద్ధి దాదాపు కనిపించదు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇన్ఫాన్సీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.